హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏంజల్ వన్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మార్జిన్ షార్టేజ్ పెనాల్టీ పడుతుంది. ఈ మార్జిన్ షార్టేజ్ పెనాల్టీ పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇంకా ఫండ్స్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పైన చూడండి ఫ్రెండ్స్, అవైలబుల్ మార్జిన్ టు ట్రేడ్లో 28,382 రూపాయలు ఉన్నాయి. ఇంకా టోటల్ మార్జిన్లో 31,902 రూపాయలు ఉన్నాయి. ఇంకా ఫండ్స్లో కూడా 31,902 రూపాయలు ఉన్నాయి. హోల్డింగ్స్లో ఏమో 0 ఉంది. ఇంకా యూజ్డ్ మార్జిన్లో 3,060 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు వీటి అర్థం ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. మన దగ్గర ఫండ్స్ ఎంత ఉన్నాయి, మార్జిన్ షార్టేజ్ పెనాల్టీ పడకుండా ట్రేడింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అందుకోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఎలాగో ఈ వీడియో 2 మినిట్సే ఉంది. చూడండి, ఇక్కడ మనం 2 విషయాలను గుర్తుంచుకోవాలి. ఇక్కడ అవైలబుల్ మార్జిన్ టు ట్రేడ్లో ఎంత అమౌంట్ ఉందో దాని గురించి పట్టించుకోకూడదు. తర్వాత ఫండ్స్, ఇక్కడ ఫండ్స్లో ఎంత అమౌంట్ ఉందో మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం మన దగ్గర 31,902 రూపాయలు ఫండ్స్ ఉన్నాయి. ఇక్కడ హోల్డింగ్స్లో ఎంత అమౌంట్ ఉన్నా వదిలేయండి. ప్రస్తుతం ఇక్కడ 0 ఉంది. ఎవరి దగ్గరైనా కొంత అమౌంట్ ఉన్నా దాన్ని పట్టించుకోకండి. తర్వాత యూజ్డ్ మార్జిన్, ఈరోజు మీరు ఏమన్నా ట్రేడ్ చేసి ఉంటే అందులో ఎంత మార్జిన్ యూజ్ చేశామో, అంటే ఎంత అమౌంట్ యూజ్ చేశామో ఇక్కడ యూజ్డ్ మార్జిన్లో కనిపిస్తుంది. చాలు, ఈ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మన దగ్గర ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఇంకా మనం ఈరోజు చేసిన ట్రేడ్లో మార్జిన్ ఎంత యూజ్ చేశాము. ఫండ్స్ ఏమో 31,902 రూపాయలు ఉన్నాయి. యూజ్డ్ మార్జిన్ ఏమో 3,060 రూపాయలు ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫండ్స్లో ఉన్న 31,902 రూపాయల నుండి యూజ్డ్ మార్జిన్లో ఉన్న 3,060 రూపాయలని మైనస్ చేయాలి. అప్పుడు మిగిలిన అమౌంట్తో ట్రేడ్ చేస్తే మనకి ఎలాంటి మార్జిన్ షార్టేజ్ పెనాల్టీ పడదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ అమౌంట్ మీరు యూజ్ చేస్తే మీకు మార్జిన్ షార్టేజ్ పెనాల్టీ పడుతుంది. ఇంకా ఏంజల్ వన్ వారు ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటారు. కాబట్టి మీరు ఏ రోజైనా 2 ట్రేడింగ్స్ చేయాలి అనుకుంటే ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. మీ ఫండ్స్లో ఎంత అమౌంట్ ఉంది, ప్రస్తుతం ఇక్కడ 31,902 రూపాయలు ఉన్నాయి. ఇంకా మనం ఎంత మార్జిన్ యూజ్ చేశామా దాన్ని ఫండ్స్ నుండి మైనస్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన అమౌంట్తోనే ట్రేడింగ్ చేయాలి. అంతకన్నా ఎక్కువ అమౌంట్ని తీసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుందని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.